Hi viewers, welcome back to my channel. Today's special in my house is ఆనపగారెలు. ఈ ఆనపగారెలు ఎలా తయారు చేయాలో నేర్చుకుందాం ఈరోజు. ముందుగా ఈ ఆనప గింజలు చూడండి, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా. వీటిని వాటర్లో ఒక 8 hours నానబెట్టాలి. నానబెట్టిన తర్వాత వీటి మీద ఉన్న పొట్టు అనేది పోతుంది. ఈ ఆనపగారెలు తయారు చేయడానికి కావాల్సిన ఐటమ్స్: కట్ చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, మిర్చి, కరివేపాకు, అల్లం. ఇదంతా సేమ్ ప్రొసీజర్ అండి. మినపప్పుతో మనం గారెలు వేసుకుంటాం కదా, సేమ్ అలాగే. ఈ ఈ ఆనప గింజల మీద పై పొట్టు తీసేస్తే ఇలా ఉంటాయి. ఇవి ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిర్చి, అల్లం, కళ్ళుప్పు వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ పోయకూడదు. మనం మినపగారెల్లోకి కూడా వాటర్ పోయాం కదండి, అలాగే ఈ గారెల్లోకి కూడా వాటర్ అనేది పిండిలో పోయకూడదు. వాటర్ పోసేస్తే పిండి జారైపోతుంది. గ్రైండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని దానిలో ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ హీట్ అయిందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేసుకొని ఆ తర్వాత గారెలు వేసుకోవడం స్టార్ట్ చేయాలి. నేను నా దగ్గర ఉన్న పాల కవర్స్ యూస్ చేశాను. మీ దగ్గర ఏమైనా ఆయిల్ కవర్స్ ఉంటే అవి కూడా యూస్ చేయొచ్చు. ఈ ప్లాస్టిక్ కవర్స్ మీద పిండి అతుక్కోకుండా వాటర్ అప్లై చేసుకుంటూ గారెలు వేసుకుంటే అవి బాగా వస్తాయి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా గారెలు గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇలా గరిటెతో తీస్తే ఆయిల్ ఆ గ్యాప్ నుండి పోయి ఆయిల్ ఫ్రీ ఆనపగారెలు రెడీ అవుతాయి. ఈ ఆనపగారెల్లోకి మేము పల్లీ చట్నీ చేసుకున్నాం. ఈ గారెలు మీరు చేస్తే ఏ చట్నీ కాంబినేషన్తో ప్రిపేర్ చేస్తారు, ఏది బాగుంటుందో కమెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.